Hello dear aspirants, good evening. Welcome to our YouTube channel. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ సెషన్లో ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడగబడిన ఫిజికల్ సైన్స్ క్వశ్చన్స్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో దాదాపు ప్రతిరోజు లేదా 2 రోజులకు ఒకసారి అయినా కానీ ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడగబడిన క్వశ్చన్స్ వాటి ఎక్స్ప్లెనేషన్ని మీ ముందుకైతే తీసుకొస్తున్నానండి. ఈ వీడియోస్ అనేవి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆర్ఆర్బి ట్రెండ్ అనేది ఉంది, ఆ నోటిఫికేషన్స్ వచ్చింది, అప్లికేషన్ జరిగింది, దానికోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్టేట్లో టెట్ నోటిఫికేషన్ వచ్చింది, రాబోయే రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, అట్లాగే కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది. వాళ్ళందరికీ కూడా ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఉపయోగపడతాయండి. నేను ఒకటి వరుసగా తీసుకొస్తున్నానండి. టెట్ వాళ్ళే, డిఎస్సి వాళ్ళే, ఆర్ఆర్బి వాళ్ళే, పీసీఎస్ఏ వాళ్ళే అన్ని పేపర్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తా. కాన్సెప్ట్ అంతా కూడా ఫిజికల్ సైన్స్లో ఎప్పుడూ సేమ్గానే ఉంటుంది. అడగబడే క్వశ్చన్స్ యొక్క వే అనేది డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా ఇట్లాంటి టెస్ట్ సిరీస్లు కావాలంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యూటర్న్ ది లెర్నింగ్ యాప్. వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, దాంతో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ క్లాసెస్, టెస్ట్ సిరీస్లు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ పేపర్ అయితే 21/5/2024 సెషన్ 1 టెట్ ఎగ్జామినేషన్లో అడగబడిన ప్రశ్నల్ని ఇక్కడ తీసుకున్నా అండి. వాటికి సంబంధించిన వివరణలు, ఆన్సర్స్, ఎక్స్ప్లెనేషన్ అంతా క్లియర్గా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేసి, క్రింది వాటిలో మొక్కల సెల్యులోజ్ నుంచి తయారైన కృత్రిమ దారం ఏది? మొక్కల సెల్యులోజ్ నుంచి తయారు చేయబడిన కృత్రిమ దారం ఏది అని ఇక్కడ అడిగిండు. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో రేయాన్, నైలాన్, అక్రలిక్, జనపనార ఉంటే రేయాన్ అనే దానిని మొక్కల సెల్యులోజ్ నుంచి తయారు చేయడం అయితే జరుగుతుందండి. ఇది మనకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో, 8th క్లాస్ సిలబస్లో ప్లాస్టిక్లు, కృత్రిమ దారాలని ఒక చాప్టర్ ఉంది, ఆ ఏరియా నుంచి వచ్చిందండి. దానికి సంబంధించిన పేజీని కూడా నేను ఇక్కడ చూపిస్తున్నానండి. ఇది రేయాన్కు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దాంట్లో మనకు ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. వాస్తవానికి కర్ర లేదా వెదురు గుజ్జు నుంచి దేన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు? సెల్యులోజ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ సెల్యులోజ్ని మొదటగా సోడియం హైడ్రాక్సైడ్కి కలుపుతారు, దాని తర్వాత కార్బన్ డైసల్ఫైడ్కు కలపడం అనేది జరుగుతుంది. అప్పుడు ఇది ఒక సిరప్ లెక్క తయారైపోతుందండి. ఏ విధంగా తయారవుతుంది? సిరప్ లెక్క తయారు కావడం అనేది జరుగుతుంది. దీన్నే మనం ఏమంటున్నామంటే స్నిగ్ధాస్థితి ద్రవం అని కూడా పలుకుతామండి. స్నిగ్ధాస్థితి ద్రవం అని కూడా పలుకుతామండి. ఈ స్నిగ్ధాస్థితి ద్రవం అయిపోయిన తర్వాత దీన్ని ఒక జల్లెడ లాంటి దాన్ని తీసుకొని దానికి చిన్న చిన్న రంధ్రాలు ఉంటే దాంట్లో ఉండి ప్రెస్ చేస్తే ఇట్లా మనకి ఇది దారాలుగా రావడం అనేది జరుగుతుంది. దారాలుగా వచ్చిన తర్వాత ఇది సల్ఫ్యూరిక్ ఆమ్లంతో కలపడం అనేది జరుగుతుంది. దాని తర్వాత సబ్బుతోటి కడగడం అనేది జరుగుతుంది. సో దాని తర్వాత మొత్తం మనకు కావాల్సిన ఫ్యాబ్రిక్ అనేది, రేయాన్ ఫ్యాబ్రిక్ అనేది తయారైపోయిందండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దీనికి తయారు కావడానికి రా మెటీరియల్ అయితే సెల్యులోజ్ అయినా క్వశ్చన్లో కూడా మనకు మంచిగా అడిగిండు కృత్రిమ దారం అన్నాడు. దారం అంటే మీరు అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యడానికి ఛాన్స్ ఉండే. సెల్యులోజ్ అనగానే ఇక్కడ న్యాచురల్ ఫైబర్స్ పెడితే అటు సైడ్ ఆప్షన్ వెళ్తుండే, కానీ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసిన కృత్రిమ దారం అంటున్నాడు. సెల్యులోజ్ రా మెటీరియల్ అయినా దానికి సంబంధించిన సపోర్టివ్ అన్నీ కూడా కెమికల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కావున దీన్ని మనం ఇక్కడ కృత్రిమ దారంగానే కన్సిడరేషన్ అనేది చేస్తాం. న్యాచురల్ ఫైబర్గా కన్సిడరేషన్ చేయడానికి స్కోప్ అనేది అయితే లేదండి. ఇది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. దెన్ 128 అండి, పెట్రోలియం ఘనపరిమాణం కొలవడానికి చమురు పరిశ్రమ తీసుకున్న ప్రమాణం అనేది ఎక్స్. అంటే పెట్రోలియం యొక్క ఘనపరిమాణం కొలవడానికి చమురు పరిశ్రమ తీసుకున్న ప్రమాణం అనేది ఎక్స్, మరియు ఒక ఎక్స్ వై లీటర్లకు సమానం. ఎక్స్ అట వై లీటర్లకు సమానం అంటే ఎక్స్ అనేది ఎన్ని లీటర్లకు సమానం అనేది మనకి ఇక్కడ అడిగిండు. అంటే చమురు పరిశ్రమ పెట్రోల్ని కొలవడానికి తీసుకున్న ప్రమాణం ఏది, అది ఎన్ని లీటర్లకు సమానం అనేది క్వశ్చన్ యొక్క సారాంశం అండి. వాస్తవానికి పెట్రోలియం ఘనపరిమాణం కొలవడానికి మనం తీసుకున్న ప్రమాణం బారెల్.
బ్యారెల్ అంటున్నాం, బ్యారెల్ లేదా బ్యారెల్ అంటున్నాం. 1 బ్యారెల్ దట్ ఈజ్ ఈక్వల్ టు 159 లీటర్స్ అండి, 159 లీటర్స్. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. మనకు నేల బొగ్గు పెట్రోలియం అనే చాప్టర్ 8th క్లాస్ సిలబస్లో ఉంది. అక్కడ నుంచే ఈ బిట్ రావడం అయితే జరిగిందండి. అక్కడ క్లియర్గా పెట్రోలియంని ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఏమేమి వస్తాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. అదేవిధంగా పెట్రోలియం సోర్సెస్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్స్ పైన ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఇక్కడ ఒక విషయం అనేది ఉంది. పెట్రోలియం ఘన పరిమాణాన్ని కొలవడానికి చమురు పరిశ్రమ బ్యారెల్ను ప్రమాణంగా తీసుకుంది. 1 బ్యారెల్ అంటే 159 లీటర్లు అనేది మనకు మెన్షన్ చేసిండు. ఈ లైన్ల నుంచే ఆ క్వశ్చన్ అక్కడ ఫ్రేమ్ కావడం అనేది అయితే జరిగిందండి. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇటు ఎస్సీఆర్టీ అటు ఎన్సీఆర్టీ బుక్స్ రెండు కూడా ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. మీ రిఫరెన్స్ బుక్స్తో పాటు స్కూల్ బుక్లలో కూడా అక్కడక్కడ ఇట్లాంటి ముఖ్యమైన అంశాలు ఉంటే వాటిని కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఏముంది, 129 అండి. క్రింది రసాయన చర్యలో ఎక్స్ను గుర్తించండి అంటుండు. ఏమిచ్చిండు, Na2SO4 Na2SO4 సోడియం సల్ఫేట్ ప్లస్ బేరియం క్లోరైడ్ అని అడిగిండు. ఈ రెండు చర్యలో పాల్గొంటే మనకేమొస్తుందంటే రసాయన ద్వంద్వ వియోగం, కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. ఇక్కడ ఇది Na+1SO4-2గా బ్రేక్ అవుతుంది. Ba+2Cl-1గా బ్రేక్ అవుతుంది. ప్లస్ ఎప్పుడైనా మైనస్ తోటి, మైనస్ ఎప్పుడైనా ప్లస్ తోటి కంబైన్ అయితే మనకి ఇక్కడ ఏం ఏర్పడుతుంది, NaCl+BaSO4 అనేది ఏర్పడుతుంది. ఇది ప్రెసిపిటేట్ అండి, అవక్షేపం. యారో మార్క్ కిందికి ఉంటుంది. అవక్షేపం అంటే నీటిలో కరగనిది. సో ఇక్కడ BaSO4 NaCl రెండు ఏర్పడ్డాయి. NaClని ఆల్రెడీ ఇక్కడ మనకి ఈక్వేషన్లో మెన్షన్ చేసిన కావున ఎక్స్ ఏమవుతుంది, BaSO4 అనేది అవుతుంది. ఇట్స్ మీన్ BaSO4 అంటే ఏంటి, బేరియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్ కాదు, బేరియం సల్ఫేట్. ఆప్షన్ 2 అనేది మనకు రైట్గా ఆన్సర్ అవుతుంది. ఇది 10th క్లాస్లో రసాయన చర్యలు అనే ఒక చాప్టర్ ఉందండి. ఆ చాప్టర్లో ఈ ఈక్వేషన్స్ అనేవి ఉన్నాయి. అట్లాగే 9th క్లాస్లో కూడా పరమాణువులు, అణువులు, రసాయనిక చర్యలు అనే ఒక చాప్టర్ ఉంది. అక్కడ కూడా ఒక ఈక్వేషన్ అనేది ఉంది. ఆ ఈక్వేషన్స్ పైన కూడా మన క్వశ్చన్స్ వచ్చింది. ఆర్ఆర్బి వాళ్ళకి ఇవి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతాయండి. అట్లాగే కానిస్టేబుల్ వాళ్ళకు కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతాయండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 130 క్వశ్చన్ చూస్తే ఏమడిగిండు, 130 క్వశ్చన్, డ్యూటీరియం మరియు ట్రిటీరియంలోని న్యూట్రాన్ల వ్యత్యాసం ఏంది అన్నాడు. ఈ డ్యూటీరియం ట్రిటీరియం ఎక్కడికి నుంచి వస్తాయంటే హైడ్రోజన్ యొక్క ఐసోటోప్లో ప్రోటియం, డ్యూటీరియం, ఇదిని మనం ట్రీటియం అని అంటున్నాం. ఎస్ ఆర్ నో, ప్రోటియం, డ్యూటీరియం, ట్రీటియం అంటున్నాం. ఈ రెండింటి మధ్యలో న్యూట్రాన్ల సంఖ్య ఎంత అంటుండు. ఇక్కడ పైన ఉన్నదాన్ని ద్రవ్యరాశి అంటున్నాం, కింద ఉన్నదాన్ని పరమాణు సంఖ్య అంటున్నాం. పరమాణు సంఖ్య = ప్రోటాన్ల సంఖ్యగా కన్సిడరేషన్ చేయొచ్చండి. ఎస్, మనకు ఒక ఫార్ములా తెలుసు, ఇక్కడ మాస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్లు, ద్రవ్యరాశి దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య అంటున్నాం. ఇక్కడ ఎంత ఉందండి, 2 ద్రవ్యరాశి ఉందండి. ప్రోటాన్లు పరమాణు సంఖ్య ఎంత ఉంటే అంత అండి. న్యూట్రాన్లు తెలియండి, n దట్ ఈజ్ ఈక్వల్ 2 - 1 అంటే 1 అండి. ఎస్, ఇక్కడ ఉన్న న్యూట్రాన్ల సంఖ్య 1 అండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని మనం ఇక్కడ తీసుకుంటే ఇటు సైడ్ చేస్తున్నా నేను. A దట్ ఈజ్ ఈక్వల్ టు P + n అంటే ఏ ఎంత ఉందండి, 3 ఉందండి. ప్రోటాన్లు ఎంత ఉంది, పరమాణు సంఖ్య ఎంత ఉంటే అంత అండి, 1 ఉందండి. ఇది న్యూట్రాన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3 - 1 దట్స్ మీన్ 2 అవుతుందండి. ఎస్, ఇక్కడ న్యూట్రాన్ల సంఖ్య 1, ఇక్కడ న్యూట్రాన్ల సంఖ్య 2. ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఎంత ఉంది, 2 - 1 చేస్తే 1 1 4, ఇక్కడ రాంగ్ 3, ఇక్కడ రాంగ్ 2, ఇక్కడ రాంగ్ 4th one 1. ఇది మనకు డ్యూటీరియం ట్రీటియంల మధ్య న్యూట్రాన్ల వ్యత్యాసం 1 ఉంటుంది. ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇదే కాదు, ఏది ఇచ్చినా ఏ దట్ ఈజ్ ఈక్వల్ P + n, ద్రవ్యరాశి దట్ ఈజ్ ఈక్వల్ ప్రోటాన్ల సంఖ్య ప్లస్ న్యూట్రాన్ల సంఖ్య తీసుకుంటే మనకు క్లారిటీ అనేది వస్తుందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎస్, ఎక్కడి నుంచి అడిగిండు, జెడ్ అనే మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 282 అయితే అది దీనికి చెందుతుంది.
ఎస్, ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 10th క్లాస్లో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ పరమాణు నిర్మాణం అనే చాప్టర్ ఉంది, దాని నుంచి తీసుకున్నాడండి. ఎస్ 2 8 2 అంటే మొత్తం మీద మనకేమవుతుంది 2 10 12 అండి. 12 మూలకం 12 పరమాణు సంఖ్య మెగ్నీషియం అవుతుంది. మరి ఎలక్ట్రాన్ విన్యాసం సేమ్ ఉందా లేదా అని చూసుకుందాం. 1s2 2s2 2p6 3s2 అండి. ఇట్లా ఎలక్ట్రాన్ విన్యాసం రాసుకుంటామండి. ఇది K షెల్, n=1 అయితే K, n=2 అయితే L, n=3 అయితే M అండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి 2 అండి. ఇక్కడ 2 + 6 ఎంత 8, ఇగో ఈ 8 అండి. ఇక్కడ 2 అండి, ఇది 2. ఎస్, ఇది K షెల్లోని ఎలక్ట్రాన్ల సంఖ్య, ఇది L షెల్లోని ఎలక్ట్రాన్ల సంఖ్య, ఇది M షెల్లోని ఎలక్ట్రాన్ల సంఖ్య. సో ఆ మూలకం ఏది మెగ్నీషియం. మరి అది ఎక్కడికి సంబంధించింది 2వ పీరియడ్, 2వ గ్రూప్, అట్లాగే 3వ గ్రూప్, 6వ పీరియడ్. ఇక డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2వ గ్రూప్ అండి. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం అండి. ఎస్ అనో 2వ గ్రూప్ సెకండ్ ఏ గ్రూప్కు సంబంధించిన మూలకం మెగ్నీషియం అండి. డైరెక్ట్ మనకి ఇక్కడ అడిగిండు, డైరెక్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ మూలకాలు తెలిస్తే ఈ ఆన్సర్ మనం చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే 1 to 12 వరకు రాసుకున్నదంతా చూసుకోవాలంటే కొంచెం క్లమ్జీ అవుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలి. నేను స్టార్టింగ్ చెప్పిన 2 8 2 అంటే 2 + 8 10, 10 + 2 12, 12 అంటే అటామిక్ నెంబర్ 12 అంటే మెగ్నీషియం. మెగ్నీషియం అంటే డైరెక్ట్ సెకండ్ గ్రూప్. అట్లా కూడా చేసుకోవచ్చు, లేదా ఇట్లా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ 132 ఒక మూలకం X ఒక ఫ్లోరైడ్ XF3ని ఏర్పరుస్తుంది. ఒక ఫ్లోరైడ్ అనేది XF3ని ఏర్పరుస్తుంది. అప్పుడు X యొక్క వ్యాలెన్సీ ఎంత? ఫస్ట్ ఫ్లోరిన్ యొక్క ఆక్సీకరణ స్థితి -1. ఆక్సీకరణ స్థితి -1 అంటే వ్యాలెన్సీ 1గా కన్సిడరేషన్ చేయొచ్చు. మరి ఇక్కడ ఎంత ఉండడానికి ఛాన్స్ ఉంది? XF3 ఏర్పడాలంటే ఇక్కడ చూడండి, XF3 ఏర్పడాలంటే ఇది కాంపౌండ్ అండి. ఇది బ్రేక్ అయినప్పుడు ఏం ఏర్పడుతుంది? ఇక్కడ 1 ఉన్నట్టే, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి, అందుకోసం ఇక్కడ రాయరండి. ఇక్కడ 1 ఉన్నట్టే. ఇది కాంపౌండ్ బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉన్న 3 ఇటు వస్తుందండి. ఎస్, ఇక్కడ ఉన్న 1 ఇటు వస్తుందండి. ఎస్, ఫ్లోరిన్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఛార్జ్లో ఉంటుంది కావున -1 అవుతుంది. ఇక్కడ 3 ఉంది కావున కంపల్సరీ ఇక్కడ మైనస్ వచ్చింది కావున ప్లస్ అవుతుంది. ఎస్, ఇక్కడ ఆక్సీకరణ స్థితి -1 అంటే వ్యాలెన్సీ 1 ఫ్లోరింది. కానీ మనకు అడిగింది X యొక్క వ్యాలెన్సీ. ఇక్కడ ఆక్సీకరణ స్థితి +3 అయింది. ఆక్సీకరణ స్థితి ఎంత ఉంటే వ్యాలెన్సీ కూడా అంతే ఉంటుంది. వ్యాలెన్సీ అనేది 3 అండి. ఎస్, ప్లస్ మైనస్లతో మనకు సంబంధం లేదు. ఇది మనం చాలా క్లాసులలో కూడా డిస్కస్ చేసినామండి. ఆక్సీకరణ స్థితి +3 ఉంటే వ్యాలెన్సీ 3 అండి. సో ఇక్కడ X యొక్క వ్యాలెన్సీ ఎంతగా తీసుకున్నాం? వ్యాలెన్సీ 3గా మనం ఇక్కడ తీసుకున్నాం. సో ద ఆన్సర్ ఈజ్ 4th one. ఆన్సర్ ఈజ్ 4th one అండి. ఇవి ఈరోజు మనం తీసుకున్న క్వశ్చన్స్, వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అండి. ఇన్ డీటెయిల్గా నేను చెప్పే ప్రయత్నం చేశా. ఇట్లాగే క్లాసులు ఉంటాయి, టెస్ట్ సిరీస్లు కూడా ఉంటాయండి. సో ఒక్కసారి యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అట్లాగే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలోఅప్ చేయండి. ఎప్పటికప్పుడు ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.